హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ విహాన్ కృష్ణ వ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈరోజైతే ఆలు అలానే పాలకూర ఫ్రై ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. మనం తినే ఫుడ్ని కొంచెం టేస్టీగా అలానే కొంచెం హెల్తీగా కూడా మార్చేసుకోవచ్చు. అది ఎలా అనేది ఈ వీడియోలో చూసేసేయండి. ఎవరైతే ఈ వీడియోని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నారో ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనున్న బెల్ సింబల్ని కూడా కొట్టేసేయండి. దాని ద్వారా నేను మీకు ఏ వీడియోస్ పోస్ట్ చేసినా సరే మీకు నోటిఫికేషన్లో వచ్చేస్తుంది. ఇప్పుడైతే మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ముందుగా అయితే మనం ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకొని కొంచెం ఆవాలు అలానే కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేసేసుకుందాము. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఆ తర్వాత సన్నగా కట్ చేసుకున్న బంగాళాదుంప ముక్కలు అయితే యాడ్ చేసేసుకుందాము. పీల్ ఆఫ్ చేసుకొని నీట్గా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవచ్చు. ఎందుకంటే పెద్ద ముక్కలుగా కట్ చేస్తే కొంచెం మనకి ఉడకడానికి ఎక్కువ టైం పడుతుంది. అందుకనేసి కొంతమంది ముక్కల్ని ఉడకబెట్టి కూడా చేస్తారు, అలా కూడా చేసుకోవచ్చు. బట్ ఇలా చేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది. ఆ తర్వాత కొంచెం పసుపు అలానే టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. మనం ఎప్పుడైనా సరే ఫ్రైని మూత పెట్టుకొని ఉడికించుకుంటే చాలా తొందరగా ఉడికిపోతాయి. ఇది మనకి ఒక 70% మనకి కుక్ అయిపోయిన తర్వాత పాలకూరని నీట్గా వాష్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని తర్వాత మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. చూస్తున్నారు కదా, ఒక 5 మినిట్స్కి మనకి పాలకూర కూడా బాగా మంచిగా ఉడికిపోతుంది. ఆ తర్వాత ఇందులో కొబ్బరి పొడి యాడ్ చేస్తున్నాను. నేను ఎప్పుడైనా సరే ఫ్రైలకు కూడా కొబ్బరి పొడిని ఎక్కువ ప్రిఫర్ చేస్తాను. ఎండు కొబ్బరిని మిక్సీకి పట్టేసి అలానే అందులో కొంచెం కారం కలిపి కొంచెం సాల్ట్ కలిపేస్తాను. సో చాలా ఈజీగా అలానే టేస్టీగా మనకి ఆలూ ఫ్రై అలానే అందులోకి పాలకూర మిక్సింగ్ మనకి రెడీ అయిపోయింది. ఇది మార్నింగ్ క్యారేజ్కి కానీ లేదా పిల్లలకి కానీ చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. చాలా త్వరగా అయిపోతుంది. టేస్ట్కి టేస్ట్ అలానే హెల్త్కి హెల్త్ కూడా. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే నా ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ వీడియో వాచ్ చేసినందుకు.